విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మరో అద్భుతం ఆవిష్కృతమైంది. డమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్టును విఎంఆర్డీఏ, విజిఎంసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించారు. దీంతో విశాఖ కైలాసగిరిపై భక్తులతో పాటు టూరిస్టులు సైతం ఆకర్షిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. విశాఖపట్నాన్ని పర్యాటక రాజధానిగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు కూటమి సర్కారు పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పటికే టూరిజం హబ్ గా ఉన్నటువంటి విశాఖలో కొత్తగా ఈరోజు కైలాసగిరి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో భారీ త్రిశూలాన్ని, ఏదైతే ఢమరుకంతో కూడినటువంటి త్రిశూలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించే దిశగా ఇప్పటికే మనం విశాఖ కైలాసగిరి ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇటు రోప్ కానీ, మరోవైపు టాయ్ ట్రైన్స్ కానీ, ఇంకో పక్క గ్లాస్ బ్రిడ్జ్ కానీ ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి టూరిస్టులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజున ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి కానీ, మరోవైపు ఇండస్ట్రీస్ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీనివాస్ కానీ, మరోవైపు విజయనగరం ఎంపీ నాయుడు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఈఎంఆర్డీఏ, జిఎంసి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి భారీ త్రిశూలం, దాదాపు 65 అడుగుల ఎత్తైనటువంటి త్రిశూలాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం కూడా జరిపారు. సుమారు దీనికి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే ఉంది. ఏదైతే విశాఖపట్నంలో ఒక హబ్, టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే ఒక లక్ష్యంగా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు ఒక ప్రాధాన్యత సంతరించుకునే దిశలా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మిగిలిన ప్రాంతాలు సింగపూర్ కానీ ఇవన్నీ ఏ విధంగా టూరిస్టులను ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయి, అదే తరహాలో విశాఖపట్నం కూడా టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి. విశాఖపట్నం వస్తే సుమారు ఒక 4-5 రోజుల పాటు వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. టూరిజం ద్వారా అధిక ఆదాయ మార్గాలను తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ఈరోజు కూటమి సర్కారు ఈ రకమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పారిశ్రామికంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మరోవైపు టూరిస్ట్ హబ్ గా కూడా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ వచ్చేటువంటి టూరిస్ట్ అందరూ కూడా విశాఖ కైలాసగిరిలో ఒక ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో ఈ రోజు భారీ స్థాయిలో ఉన్నటువంటి త్రిశూలంతో ఆశ్చర్యం పొందేలాగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫోటో సెషన్స్ కానీ తీసుకునేలాగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్నటువంటి టూరిజం ఏదైతే రుషికొండ కానీ, ఆర్కే బీచ్ కానీ, మరోవైపు కైలాసగిరి కానీ, తొట్లకొండ ఈ ప్రాంతాలతో పాటు భీమిలి బీచ్ కూడా ఖచ్చితంగా విశాఖపట్నం వచ్చారు అంటే కైలాసగిరి చూడకుండా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఏ టూరిస్ట్ వచ్చినా సరే. తాజాగా ఈరోజు ఏదైతే ఏర్పాటు చేశారో ఈ త్రిశూలం, దీంతో పూర్తిస్థాయిలో మరింత అట్రాక్ట్ చేస్తూ దేశ విదేశాల నుంచి భారీ స్థాయిలో టూరిస్టులు ఈ సమ్మర్ సీజన్ లో ఖచ్చితంగా వస్తారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. టూరిజం ద్వారా మరింత ఆదాయ మార్గాల అన్వేషణకు కూటమి సర్కారు అన్ని చోట్ల కూడా ఇటువంటి పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దుతున్నది. కెమెరామెన్ షాదిక్ తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.